వాడు ఏ పని మీద వెళ్ళాడో తెలియకుండా అలా మాట్లాడడం కరెక్ట్ కాదురమ్మా. ఏ రోజైనా వాడు మంచి పని మీద వెళ్ళాడా? ఒక్క రోజైనా ఒక్క ఉపయోగకరమైన పని చేశాడా? వాణ్ణి వెనకేసుకుని రావడం కాదు, వాడికి కాస్త పద్ధతులు నేర్పించండి. చామంతి, నువ్వు లేకపోతే ఇంట్లో సందడే లేకుండా పోయిందే. नीलाञ्जन समाकाशं रविपुत्र यमाग्रजं जायामार्ताण्डसम्भुतं तं नमामि स्वगिष्ठरम्। एकालरूपं मघास्वरूपम् ఏకాలరూపం పగాస్వరూపం నల్గుదేవ ముక్తి నల్గువందనం. ఏమ్మా చామంతి, అందరి ముందు అడగలేకపోయాను. ప్రయాణం బాగా జరిగిందా? అక్కడ గుళ్ళో దర్శనాలు అవన్నీ బాగా జరిగాయా? అన్నీ బాగా జరిగాయత్తా. నిన్ను వదిలేసి అందరం వెళ్ళిపోయాము. ఒక్కదానిగా ఉంటే నీకు బోర్ కొట్టలేదా? అందరితో కంటే ఆ ఒంటరితనంతోనే నాకు అనుబంధం ఎక్కువ. మాది 25 ఏళ్ల బంధం కదా. నీ మాటలంత త్వరగా అర్థం కావత్తా. బతుకులో లోటున్నప్పుడు మాటల్లో లోతుంటుంది. మనం మనకి అర్థం కానప్పుడే అవతలి వాళ్ళకి మన మాటలు అర్థం కావు. నీలో ఏదో బాధ ఉందత్తా, అది మాత్రం చెప్పవు. చెప్పటానికేముందిలే, నువ్వు పంచోడు. అత్త, మర్చిపోయాను, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో అత్త, నీకోసమని రామేశ్వరం నుంచి నీళ్లు ప్రసాదం 2 తెచ్చాను. నువ్వు స్నానం చేసేటప్పుడు ఈ నీళ్లు కలుపుకొని స్నానం చేస్తే నువ్వు అక్కడికి వచ్చినంత పుణ్యం వస్తుందంట. నా కోసం ఇంతగా గుర్తుపెట్టుకొని ఇవి తీసుకొచ్చావా? మరి మా అత్తని మర్చిపోతానా? మా అందరికీ వచ్చిన పుణ్యం నీకు కూడా రావాలి కదత్తా. పుణ్యం రావడమేవో గాని నా గురించి నువ్వు ఆలోచించావే, అది నాకు ఆనందంగా ఉంది. ఎవరు? చామంతి.
చిట్టి ఏంటి దాగుడు మూతలాడుతున్నావా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు కనిపించగా రోజులు యుగాలయ్యాయి. నువ్వు కనిపించగానే ఇల్లు ఇంద్రధనస్సు అయింది. ఏంటి చిట్టి కవిత్వాలు కూడానా? మనుషుల మధ్య తిరుగుతున్నాను కదా, మనసులో భావాలు మాటలై వస్తుంటాయి. అవి మాటలు కాదు చిట్టి, కవిత్వం అంటారు. కలం పట్టుకుంటేనే కాళిదాస ఈ చిట్టి అవ్వాలనుకుంటున్నాడు రోబోదా. నన్ను మిస్ అయ్యావు కదూ? చాలా మిస్ అయ్యాను చిట్టి. I miss you a lot. I miss you a lot. ఇక ఇప్పుడల్లా నువ్వు నన్ను మిస్ అయ్యే ఛాన్సే లేదు చిట్టి. సరే అయితే నువ్వు వెళ్ళు చిట్టి. The lioness of the pride, I got nothing but ambition and vision in my stride. I keep my enemies close, my target's even closer. Catch me going pow pow. మేడం మేడం ఏం కావాలి మేడం? మేనేజర్తో మాట్లాడాలి. సార్ మీటింగ్లో ఉన్నారు మేడం. నాతో మాట్లాడడం కంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఏం ఉండదు. మేడం 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 ఆగండి మేడం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా అలా ఎలా లోపలికి వచ్చేస్తారు? పర్మిషన్ తీసుకోవాలా? కోట్ల రూపాయలు మీ లాకర్లో పెట్టాలా? సారీ మేడం, మీరు కాసేపు బయట ఉండండి, మేడం గారితో మాట్లాడాక పిలుస్తాను. అలాగే సార్. వెళ్ళండి. రండి మేడం, కూర్చోండి. ఈ బ్యాంకులో సేఫెస్ట్ లాకర్ ఏదైనా ఉందా? అన్ని సేఫెస్ట్ లాకర్సే మేడం. సేఫ్టీ విషయంలో మా బ్యాంకుకు చాలా మంచి పేరుంది. ఓకే, నాకు ఒక స్పెషల్ లాకర్ కావాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఇది చాలా వాల్యుబుల్. ఏంటి మేడం, బాక్స్ చూస్తే చాలా ఖరీదైందిలాగుంది. ఏమాత్రం ఉంటుంది మేడం? మీ బ్యాంకు విలువంతా? మేడం, మీరనుకున్నంత చిన్న బ్యాంకేం కాదు మాది. పర్ యానం 2000 కోట్ల టర్నోవర్ ఉంది మాకు. పురాణం 2000 కోట్లైనా? దీని కాస్ట్ దానికంటే 100 రెట్లు విలువైంది. ఏయ్, నిలబడి చూస్తావేంట్రా? వెళ్ళి మేడం గారికి జ్యూస్ తీసుకురా. అలాగే సార్. ఒకసారి లాకర్ చూడొచ్చా? మీరు చెప్పిన దాన్ని బట్టి ఆర్డినరీ లాకర్స్ పనికిరావు మేడం. మా దగ్గర ఒక సేఫెస్ట్ ప్రైవేట్ లాకర్ ఉంది, కానీ అది లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఇస్తాం. ఆ లిమిటెడ్ పీపుల్లో ఒక్కరు కూడా ఈ బాక్స్ని టచ్ చేయలేరు. సరే రండి మేడం, చూద్దురు గాని. ఎవరైతే ఈ లాకర్లో దాచిపెడతారో వాళ్ళ తంబుతో మాత్రమే ఓపెన్ అవుతుంది మేడం. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. నేను లాకర్లో పెట్టే వస్తువు వాల్యూతో పోలిస్తే మీ బ్యాంక్ యాన్యువల్ టర్నోవరే సరిపోదని చెప్తున్నప్పుడు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. నాకు ఇదే లాకర్ కావాలి. ఓకే మేడం. మేడం, మేడం ఒకసారి మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి.
మేడం, ఇప్పుడు ఆ హారం చుట్టూ ఉన్నది లేజర్ వలయం. మీ పర్మిషన్ లేకుండా ఎవరూ దాన్ని టచ్ కూడా చేయలేరు. థ్యాంక్ యూ సార్. ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామా? ఓకే మేడం, రండి. You can't run away from your karma. దేవుడికి నువ్వు భయపడవాని చెట్టులే ఉండా డెస్టినీ. నిన్ను చేరుకోవాలనుకుంటోంది కాబట్టి నీ కంటికి కనిపిస్తోంది. కానీ ఏ దోషం కారణంగానూ నీతో దోబూచులాడుతూ ఉంది. ఈ హారం మా వంశానికి సంబంధించిన వాళ్ళు లేదా మాతో బంధుత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ముట్టుకోవాలని అఘోరాలు చెప్పారు. రమాదేవి, నువ్వు ఇప్పుడేం చేస్తూ ఉంటావో నాకు తెలుసు. నా గురించి ఆలోచిస్తావు కదూ? ఒక్క మాటతో నీకు నిద్ర లేకుండా చేశాను. మళ్ళీ మనం కలిసే వరకు నా దగ్గరున్న హారం నీ దగ్గరికి చేరే వరకు నీకు నిద్ర పట్టదు. ఇప్పుడేం చేస్తున్నావు, తర్వాత ఏం చేస్తావు, రేపేం చేయబోతున్నావు అన్నీ అన్నీ నాకు తెలిసిపోతున్నాయి. ఎందుకంటే నా గురించి ఆలోచించేలా చేసింది నేనే కాబట్టి. నీ అహం అడ్డుపడి ఆగిపోతున్నావేమో కానీ వస్తావు రమాదేవి. నువ్వే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి ఖచ్చితంగా వస్తావు. ఇక్కడ పేషెంట్ తరపు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే డాక్టర్. చాలా సీరియస్ కండిషన్లో తీసుకొచ్చారు. క్రిటికల్గా ఉందనే ఇంత దూరం తీసుకొచ్చాను. మీరు ఎలా అయినా ఆయన్ని సేవ్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్, అలా అనకండి. పాపం తను ఎవరో ఏంటో తెలీదు. ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర ఎలాంటి డీటెయిల్స్ లేవు. అంటే మీరు ఆయన రిలేటివ్ కాదా? నో డాక్టర్. సముద్రం ఒడ్డున ప్రాణాపాయ స్థితిలో ఉంటే తీసుకొచ్చాను. అతనికి ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ మీద రిలేటివ్స్ మాత్రమే సైన్ చేయాలి. అది ఎవరూ లేరు కదా డాక్టర్. డాక్టర్, నీకు అభ్యంతరం లేదు అంటే గార్డియన్గా నేను సైన్ చేస్తాను. ఓకే, రిసెప్షన్లో ఆ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు పేషెంట్ డీటెయిల్స్ని ఫిల్ చేయమన్నారు. అలాగే నన్ను సైన్ చేయమన్నారు. ఇదిగోండి. ఇదిగోండి, అన్ని చోట్ల సైన్ చేశాను. ఇంకెక్కడైనా సైన్ చేయాలా? ఇంకేం అవసరం లేదండి. ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మీరు వెళ్ళండి. సరే.
ఈయన ఎవరు ఏంటి అనేది తెలిసేదేలా? ఈ టైంలో సొంత వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరుంటే బాగుండేది. ఏం చెయ్యాలి? ఈయన ఫోటో తీసి రాజమండ్రి న్యూస్ పేపర్లో వేయిస్తే ఫోన్ చేస్తుంటే నాన్న ఫోన్ పనిచేయట్లేదు. ఆయన దగ్గర ఉండాల్సిన హారం నీ దగ్గర ఉంది. అసలు ఏం జరుగుతుందక్క? ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాన్న గురించి నన్ను అడుగుతావేంటి? నన్నేమైనా కలిశాడా? నా దగ్గరికి వచ్చాడా? బా 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 బా. వద్దు, అమ్మకి అసలే ఆరోగ్యం బాగుండట్లేదు. అక్కేమో అలా చేసింది. నాన్న ఫోన్ పనిచేయట్లేదని చెప్తే కంగారు పడుతుంది. ఆ, నాన్నకేమమ్మా, బ్రహ్మాండంగా ఉన్నారు. వెళ్ళగానే కనిపించాడు. ఇద్దరం కలిసి అక్కడ రాజమణిహారానికి పూజ కూడా చేయించాము. రాజుగారు రాణి వారికి పిండ ప్రదానం కూడా చేశాము. ఆహా, ఏం లేదమ్మా, నాన్న చాలా బాగున్నాడు. నేనేం దిగులు పెట్టుకోవద్దు అని చెప్పాడు. తొందరలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయి, అందరం కలిసి మన ఊళ్ళో హాయిగా ఉండొచ్చని చెప్పాడు. వస్తాయమ్మా. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి చేయగలిగిన మంచి పనులన్నీ చేసొచ్చాం కదా. ఆ దేవుడేమైనా చూస్తూ ఊరుకుంటాడా? ఏ తప్పు చేయని నాన్న మీద పడ్డ నిందని ఆ దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు. మనందరినీ మళ్ళీ కలుపుతాడమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. సరే సరే, అమ్మగారికి ఏమైనా కావాలేమో చూడు. పో పో. ఏమైంది? నాన్న ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు? This code is temporarily out of service. आपके द्वारा डायल किया गया कोड अस्थायी रूप से నాన్న గురించి అక్కని అడిగితే సరిగ్గా సమాధానమే చెప్పలేదు. ఫోన్ చేసి అడుగుతాను. లేదు, ఫోన్లో కాదు, అక్కని నేరుగానే వెళ్ళి అడగాలి. ఎక్కడికి వెళ్తున్నావే? ఈరోజే కదా వచ్చింది. ఒక చిన్న పనుందత్తా, వెంటనే వచ్చేస్తానులే. ఒక్కసారి ఆ హారాన్ని నేను చూడొచ్చా? క్షమించండి మేడం. నా కళ నీ చేతుల్లో ఉంది రోజా. అది నా సొంతం చేసుకోవాలి. ఈ రమాదేవిని ముట్టుకోవడానికి పనికి రాని వస్తువు ఒకటి ఈ ప్రపంచంలో ఉందా? ఉండకూడదు, ఉండనివ్వను.
ఖచ్చితంగా అక్కకి నాన్న గురించి తెలిసే ఉంటుంది. నగ అక్క దగ్గర ఉందంటే నాన్న ఏమైనట్టు? ఫోన్ చేస్తే పని చేయడం లేదు, ఎక్కడున్నాడో ఏంటో ఏం తెలియట్లేదు. అక్కేమో నాకేమీ తెలియదు అంటుంది, కానీ హారం మాత్రం తన దగ్గరే ఉంది. అక్కని నిలదీసి అడగాలి.